అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తుది అంగానికి చేరింది. ఎలక్షన్లలో డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా తలపడుతున్నారు. మొత్తం 50 రాష్ట్రాలున్న అమెరికాలో 7 రాష్ట్రాలు మాత్రం చాలా కీలకంగా మారాయి. ఈ స్వింగ్ స్టేట్స్ అగ్రరాజ్యం అధ్యక్షుడెవరో నిర్ణయించనున్నాయి. అధ్యక్ష బరిలో ఉన్న వారి జాతకాలను నిర్ణయించే కీలక రాష్ట్రాలు 7 ఉన్నాయి. వీటిని స్వింగ్ స్టేట్స్ గా పిలుస్తారు. జార్జియా, మిషిగన్, పెన్సిల్వేనియా, అరిజోనా, విస్కాన్సిన్, నెవాడా, ఫ్లోరిడా రాష్ట్రాల ఓటర్లే అంతిమంగా అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయిస్తారు. వైట్ హౌస్ లో కడుగు పెట్టే వారికి ఈ రాష్ట్రాల్లో గెలుపు అత్యంత కీలకం. స్వింగ్ స్టేట్స్లలో ట్రంప్ పై హారిస్ స్వల్ప ఆధిక్యత కనబరుస్తున్నారు. నెవాడా, నార్త్ క్యారోలినా, విస్కాన్సిన్లలో హారిస్ ముందంజలో ఉండగా అరిజోనాలో ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఇక మిషిగన్, జార్జియా, పెన్సిల్వేనియాలో ఇరువురి మధ్య నెక్ టు నెక్ ఫైట్ ఉన్నట్లు తేలింది. మిషిగన్ వాసులు హారిస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు తానేదార్ చెప్పారు. 2016 ఎన్నికల్లో ట్రంప్ ఇక్కడ గెలిచినప్పటికీ ఆయనపై వ్యతిరేకత స్టార్ట్ అయింది. మహిళలు, యువకులు, ఆఫ్రికన్ అమెరికన్లు ట్రంప్ అవమానించడంతో వీరంతా ఇప్పుడు హారిస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు చెప్పారు తానేదార్. And Michigan is one of the 7 most critical state. Nobody can be president without winning Michigan. Trump has won Michigan in 2016. So it is very, very close, but we are starting to see some momentum, especially women, young people, people of color like African Americans, Hispanics are starting to move towards Kamala Harris. Trump has really insulted many of these groups. Some of the people are now liking and favoring Kamala Harris. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. గెలవడానికి మ్యాజిక్ ఫిగర్ 270 ఓట్లు. ఇప్పుడు మెజార్టీ మార్క్ కోసం ఇద్దరు అభ్యర్థులు మిగిలిన 7 రాష్ట్రాలైన స్వింగ్ స్టేట్స్ పై ఆధారపడాల్సి ఉంటుంది. దాంతో స్వింగ్ స్టేట్స్ లోని 93 ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. ట్రంప్ గెలవాలంటే ఆ 93లో కనీసం 51 ఓట్లు సాధించాలి. హారిస్ కు మాత్రం 44 ఓట్లు సరిపోతాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అవడంతో అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేదెవరనేది ఉత్కంఠ రేపుతోంది.